ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్లో ఉన్నాను అండ్ నాతో పాటు ఉన్నారు యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ సిరికొండ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్, యాక్చువల్గా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మనకి బాడీకి ఎంత వాటర్ అవసరపడుతుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం డీహైడ్రేట్ అవుతున్నామంటే బాడీ మనకిచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిలో ఈ విషయాలు తెలియవు. ఎంత వాటర్ తాగాలి, ఏ టైంలో ఎలా తీసుకోవాలి. సో నార్మల్గా నేను కొంచెం ఒక ఫిమేల్కి మేల్కి డిఫరెన్స్తో చెప్తాను మీకు. మామూలుగా మెయిల్ పర్సన్ అంటే ఒక నార్మల్ అడల్ట్ పర్సన్కి, యావరేజ్ అడల్ట్ పర్సన్కి లైక్ 60 to 70 kgs పర్సన్కి 2.6 kgs అంటే రేంజ్ ఉంటుంది దాంట్లో 2 to 2.5 లీటర్స్. ఓకే. సో ఆఫ్ వాటర్ నార్మల్గా తీసుకోవాలి. ఫీమేల్ అవుతుంటే వాళ్ళకి అప్ టు 2 లీటర్స్, సమ్ టైమ్ కొంతమందికి ఓవర్ రేట్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవసరం పడుతుంటుంది. ఇది నార్మల్గా యావరేజ్ మేల్ ఆర్ ఫీమేల్ తీసుకోవాల్సిన వాటర్. బట్ కండిషన్స్ ఉంటాయి కొన్ని కండిషన్స్లో. లైక్ సమ్మర్లో ఒక మేల్ పర్సన్ లైక్ వర్క్ చేస్తుంటారు బయట ఎండలో, వాళ్ళకి వాటర్ నెసెసిటీ ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళు కొంచెం వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సమ్మర్ వల్ల ఎక్కువ స్వెట్టింగ్, వాళ్ళకి డిహైడ్రేషన్ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ లెవెల్లో తీసుకోవాలి. లైక్ 2.5 కంటే ఎక్కువ తీసుకోవాలి, అప్ టు 3 లీటర్స్. దట్టు కొంతమందిలో, అది బాగా ఎండలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది నార్మల్ తీసుకునేది. కమింగ్ టు ఫీమేల్స్, లైక్ నార్మల్ ఫీమేల్ అప్ టు 2 లీటర్స్ ఈజ్ ఓకే. వాళ్ళు 60 to 65 kgs నార్మల్గా సరిపోతుంది. బట్ కొంతమందిలో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్న, బ్రెస్ట్ ఫీడ్లో ఉన్న వాళ్ళకి కొంచెం వాటర్ నెసెసిటీ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఎలాగో వాళ్ళు యాంటీనేటల్ చెకప్స్ వాటికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు దాంట్లో. సో ఇది నార్మల్గా మన వాటర్ నెసెసిటీ ఎంత ఉంటుందో ఇది నార్మల్గా తీసుకునేది. ఓకే.